ఎంతమంది ఉన్నారు? 20 మంది పైన. అంటే రాలేదు కొంతమంది. సో దీక్ష కావాలంటే మొట్టమొదటి చేయాల్సింది ఏంటి తెలుసా? సండే క్లాస్కి వచ్చి సేవ చేస్తూ ఉండాలి. ఇక్కడే ఆ దీక్ష తీసుకోవాలంటే వాడు వచ్చి సేవ. సండే ఇక్కడ అంతా ఇక్కడే ఉండాలి చెప్పాలంటే ఒక మాటలు. పొద్దున్నే సాయంత్రం వరకు మంగళారతి నుంచి అంతా. ఒకవేళ పెళ్లిళ్ళు ఉన్నా కూడా ఈ వదిలేసి ఇక్కడ కూర్చోవాలి. అది దీక్ష. ఇప్పుడు అర్థమైంది అనుకో దీక్ష అంటే ఏంటి. అలా లేదు ఎవరు. ఇప్పుడు ఈ స్కామ్లో చాలా మంది దీక్ష తీసుకుంటున్నారు కానీ అలా అయితే లేదు. కానీ దీక్ష అంటే నిజానికి అది. ఇప్పుడు చూడొచ్చు, ఆలోచించండి ఎంతమంది దీక్ష తీసుకుంటారు. నిజం అది. నేను సరదాగా మాత్రం మాట్లాడలేదు. ఎందుకంటే అందరూ చేసేది ఇదే. దీక్ష తీసుకొని చాలా చోట్ల జరిగేది ఏంటంటే, నువ్వు మా ఆవిడ పెళ్లి, మా ఆవిడకి కూతురు పెళ్లి, అక్కడైతే ఇక్కడైతే అందుకని రాలేదు. ఇదే జరిగేది ఎక్కడైనా. కానీ దీక్ష తీసుకుని ఎన్నేళ్ళు? 10 ఏళ్ళు అయింది దీక్ష తీసుకుని. 15 ఏళ్ళు అయింది. భాగవతం చదివావా? 4 స్కందాలు మనం. ఎన్నేళ్ళు అయింది? 20 ఏళ్ళు అయింది దీక్ష తీసుకుని. కాబట్టి దీక్ష అంటే దీక్ష కాలే శిష్య కోరే ఆత్మ సమర్పణ అని. గురువుకి శిష్యుడు ఆత్మ సమర్పణ. ఆత్మ సమర్పణ అంటే ఏంటి తెలుసు అసలు? దీక్ష అంటే ఆత్మ సమర్పణ అంటే తెలుసా? ఎవరికి తెలుసు? ఆత్మ సమర్పణ ఆత్మ సమర్పణ అంటే అది అందులో ఆత్మను సమర్పించడం. ఆత్మ సమర్పణ అంటే అది కదా. ఆత్మని అర్పించినప్పుడు నా పెళ్లి ఏంటి, భార్య ఏంటి, పిల్లలు ఏంటి, అన్ని ఎక్కడ ఉన్నాయి? ఇంకా ఉందా? ఆయన చెప్పిన తర్వాత వాళ్ళు సర్వీస్ ఉన్న తర్వాత ఇది అయిపోయిన తర్వాత టైం ఉంటే అది కానీ టైం ఉండదు. ఇంకా దీక్ష అంటే అది. దేనికి మిగతా వాటికి టైం ఉండకుండా ఉండాలి. అది దీక్ష. అలా ఉండాలి దీక్ష తీసుకోవడం అని. కానీ ఈ రోజుల్లో చాలా వరకు ఎలా అయిపోయిందంటే బయట దీక్ష షో అయిపోయింది. చాలా షో అంటే అందరూ తీసుకుంటున్నారు. ముందర 4 తీసేసుకున్నారు కదా, మనం కూడా అందులో ఉండాలి కదా లిస్ట్ లో. లేకపోతే 10 ఏళ్ళు అవుతుంది ప్రభుజీ పిలుస్తున్నారు, వీళ్ళు 10 ఏళ్ళు అవుతుంది అంటున్నారు, ఇంకా దీక్ష లేదంటున్నారు. అదే ఇదేదో ఒక మార్కెట్ లో దొరికే ఒక వస్తువు టైప్ లో వాళ్ళు తీసుకున్నారు, మనం తీసుకోవాలి. పక్కింట్లో ఆమెకి చీరలు కాసులు పేరు అవి ఇవి ఉన్నాయి, వాళ్ళు మనకి ఉండాలి. వాళ్ళ ఇంట్లో బుల్లెట్, మనకి బుల్లెట్, ఈ టైప్ లో ఎక్కువగా ఉంది. ఎందుకంటే దానికి అవగాహన లేదు. దానికి కావాలంటే ముఖ్యంగా శిక్షణ కూడా కావాలి. దీక్ష తీసుకోవడానికి శిక్షణ ఉండాలి. ఆ శిక్షణకి ఏం కావాలి? దీక్ష శిక్షణ వీటన్నిటికీ ఏం కావాలి తెలుసా? సమయం కావాలి. నాకు నచ్చని ఒక పదం ఏంటో తెలుసా? టైం లేదనే పదం నాకు అసలు ఇరిటేషన్ వస్తుంది. ఆ మాట వింటేనే ఇరిటేషన్ వస్తుంది. అది అక్కడ ఫోన్ ఉంది, సైడ్ బటన్ నొక్కేస్తే సైలెంట్ లో పెట్టేయచ్చు ఐఫోన్ అని. అక్కడ కాదు, మీరు సైడ్ బటన్ నొక్కండి. నొక్కేసారా? ఓకే. సో ఏం చెప్తున్నాను? టైం లేదు. టైం లేదు అనేది ఉంది అసలు పదం. ఆలోచించండి. టైం లేకుండా అనేది ఉందా అసలు ఎప్పుడైనా? ఉందా? మరేం లేదు. శ్రద్ధ లేదనేది ఉంది, అంతేనా? టైం లేదు ఉందా? శ్రద్ధ లేదనేది ఉంది. అది చెప్పాలి కదా. అది చెప్తే మన తప్పైద్ది కదా, అంతే కదా. కానీ అలా తప్పులు చూపించేవాడు నిజంగా గురువు. నీలో తప్పులు ఎప్పుడు ఎదుగుతూ ఉండాలంటే గురువు అనేవాడు ఎదిగి నిన్ను బాగా కిందకి దించి అనగొట్టి వినయంగా తయారు చేసి అలాంటి శిక్షణ ఇవ్వాలి. అలాంటి శిక్షణ ఎంతమంది తీసుకోవడానికి రెడీగా ఉందండి? నాకు తెలిసి దాదాపు ఎవరు లేరు కలిగి. అసలు దాదాపు ఎక్కడో ఒక 1000 లక్షల్లో ఒకడు ఉంటాడు. నిజానికి దీక్ష తీసుకోవాలంటే వాళ్ళు తీసుకోవాలి.
ఎందుకంటే వాడు నిజంగా రెడీగా ఉన్నాడు, సిద్ధం. దీక్ష అంటే ఏంటి? నేను కృష్ణుడు కావాలి, కృష్ణ ప్రేమ కావాలి నాకు అని జీవితంలో ఎవరైతే పూనుకుంటారో అది దీక్ష తీసుకోవడం. వాళ్ళకి కావాలి దీక్ష. అంతేగాని ఊరికే 16 అంటే అఫ్ కోర్స్ ఇస్తారు, దీక్ష ఇవ్వచ్చు. ఎందుకంటే వాడు కనీసం ఆ స్థాయి నుంచి పైకి వస్తాడు. దీక్ష తీసుకున్నాక ఇంకా శ్రద్ధని పెంచుకొని ముందరికి వెళ్తాడనే ఉద్దేశంతో ఇస్తారు. కానీ మనం ఏం చేస్తాం? దీక్ష తీసుకోగానే దీక్ష అయిపోయింది కదా మనకి, కానీ గోలోకం కన్ఫర్మ్. అంటే నాకైతే ఒక అతను నాతో పాటు దీక్ష అయింది, ఇప్పుడు 2000 ఎప్పుడు దీక్ష అయితే అతను నార్త్ ఇండియా హిందీ. అతను మనం దీక్ష తీసేసుకున్నాం కాబట్టి ఖచ్చితంగా మనం గోలోకం వెళ్ళిపోతాం కదా అని అడిగారు వచ్చిన. అఫ్కోర్స్ ఆయన కొత్త అతను, గృహస్థుడు, తెలియదు కదా పెద్దగా. సో అంటే అలాంటి ఏం లేవు అసలు ఇక్కడ. దీక్ష కాదు, సన్యాసి అయినా కూడా గోలోకం వెళ్ళకపోవచ్చు. సన్యాసి అయితే గోలోకం వెళ్తారా? లేదా 20 ఏళ్ళు మూమెంట్ లో ప్రచారం చేస్తే గోలోకం వెళ్ళొచ్చా? 20 ఏళ్ళు ప్రచారం చేస్తే అంటే ఏంటి? దీక్ష అనేది చాలా గంభీరమైన విషయం, అంత ఆషామాషి కాదు. అక్కడ తీసుకున్న తర్వాత మనం దీక్ష తీసుకున్న తర్వాత నుంచి ఏదైతే నియమాలు, మనం ప్రసాదం చెప్తారు కదా, నియమం ప్రసాదమే తినాలి, బయట తినకూడదు, రోజు 16 అనేది కనీసం చేయాల్సింది దీక్ష. 16 ఆపేయమని కాదు, 16 తర్వాత చేస్తూ ఉండాలి. దీక్ష తర్వాత 17, 18 అట్లా సమయం ఎక్కువ జపం చేస్తూ సేవ చేస్తూ. ఏకాదశి రోజు మళ్ళీ ఏకాదశి కూడా అంతే. చాలా మంది ఏకాదశి అంటే చేస్తాం, కానీ ఎలా చేస్తాం అంటే ఆ రోజు వెరైటీ ప్రసాదం అంతే. చాలా మంది చేస్తాం రోజు దాని బదులు వేరే ప్రసాదం ఉంటుంది ఏకాదశిలో. కానీ ప్రభుపాద ఏం చెప్తున్నారు చాలా బుక్లు కూడా, దీక్ష అంటే దేనికి సిద్ధమైనట్టు తెలుసా? నువ్వు తపస్సు చేయడానికి సిద్ధమయ్యావు అని అర్థం. దేనికోసం తపస్సు చేయాలి? దేనికోసం? భగవానుడి కోసం. అది భగవానుడి కోసం అంటే ఎవరు? భగవానుడు. మరి కృష్ణ అని చెప్పరా? మళ్ళీ భగవానుడే. మరి కృష్ణ అని చెప్తేనే దీక్ష, లేదంటే వాళ్ళకి దీక్ష. మరి భగవానుడు అంటే ఎవడో భగవానుడు అంటే కాదు, కృష్ణుడు. మాకు కృష్ణుడు కావాలండి, కృష్ణ ప్రేమ కావాలి, ఆ వాడికి దీక్ష. భగవానుడు, దేవుడు ఓకే. ఎందుకంటే శాస్త్రంలో ఉన్నాయి గౌణ నామాలు, ప్రాథమిక నామాలు అని 2 రకాలు. భగవంతుడు అంటే కృష్ణ, గోవింద, రామ, నృసింహ, ఇవి ప్రాథమిక నామాలు, అంటే నేరుగా భగవంతుణ్ణి స్తుతించేవారు. గౌణ నామాలు అంటే దేవాదేవుడు, పరాత్పరుడు, జగన్నాథుడు, అంతర్యామి, ఇవన్నీ కూడా దేవుడి పేర్లే. కాబట్టి స్పష్టంగా ఉండాలన్నమాట. దీక్ష తీసుకున్న వాడికి ఏముండాలి? స్పష్టంగా లక్ష్యం. ఏం కావాలి దీక్ష తీసుకున్న వాళ్ళకి? ఏం కోరిక ఉండాలి? ఒకటే ఉండాలి వాళ్ళకి, వేరే ఏం ఉండకూడదు. కృష్ణుని చేరాలి. ఓకే, మంచిదే. కృష్ణ ప్రేమ. మన సంప్రదాయంలో అయితే కృష్ణుని చేరాలని కూడా ఉండకూడదు. ఒక విధంగా ఉంటే కృష్ణుడి ప్రేమ కావాలంతే. ఎక్కడున్నా ప్రేమలో ఉంటే చాలు. చైతన్య మహాప్రభు వచ్చింది అందుకే, ప్రేమని ఇవ్వడానికి. ఎటువంటి ప్రేమ? విరహంలో ప్రేమ ఇవ్వడానికి వచ్చారండి చైతన్యం. కలిసి కాదు, లేడని ఏడుస్తూ కూర్చోవడం అంట. అది అత్యున్నతమైన స్థాయి చెప్తున్నారు చైతన్యం. అంటే కృష్ణుడి యొక్క విరహంలో, కృష్ణుడి యొక్క అభావంలో ఆయన గురించి ఆలోచిస్తూ ఆయన సేవ చేస్తూ. చాలా కష్టం. ఎలా కష్టం? ఊహించడం కష్టం, ఆ స్థాయి పొందడం కూడా కష్టం. ఆ స్థాయికి వెళ్ళడం కూడా అంత తేలికైన విషయం కాదు. అది దానికి ఏం చేయాలి? చాలా చోట్ల వినపడదు ఈ పదం, అంత ఎక్కడ చెప్పలేదు కానీ, కానీ అది అవసరం. తపస్సు చెయ్యాల్సిందే. అంతేగాని ఊరికి నేను ఏకాదశి చేస్తున్నాను ప్రభు, ప్రసాదం తీసుకున్నాను ప్రభు పొద్దున 8 వాడి గోలోకం కృష్ణ ప్రేమ కష్టమే. పొద్దున 8 ఏకాదశి రోజు ప్రసాదం ఏంటి? వాడి కృష్ణ ప్రేమ. వాడేం తపస్సు చేస్తున్నాడు? కీర్తన చేద్దాం రండి, కూర్చొని మనం వైష్ణవ గీతాలు పాడదాం రోజంతా. ఇక ప్రసాదం కూడా మర్చిపోతే అప్పుడు కృష్ణ ప్రేమ. నువ్వు స్నానం చేయడం మర్చిపోయి, ప్రసాదం తినడం మర్చిపోయి,
ఒంటి మీద బట్టలు ఎప్పుడు వేసుకున్నావు కూడా మర్చిపోయినంత మురిగ్గా అయిపోతే అప్పుడు కృష్ణ ప్రేమ వస్తుంది. అంటే ఇప్పుడు బిజీగా ఉన్నాడు అంటే ఎప్పుడు సేవలోనే, స్నానం ఇవన్నీ మర్చిపోయి, కావాలని మర్చిపోలా, అంత సేవలో మునిగిపోయి ఉంటే అది కృష్ణ ప్రేమ స్థాయి. అది దీక్ష తీసుకుంటాం. దీక్ష కావాలంటే వాళ్ళకి అలా ఉండాలి. అంటే మనకు అంత ఇది ఉంటే గానీ తీసుకోలేము, నిజంగా దీక్షలోకి వెళ్దాం. అఫ్ కోర్స్ ఇప్పుడు చాలా మంది ఏంటంటే కృప, ఆచార్యులు వీళ్ళందరూ మన స్వామి వాళ్ళ కృపతోటి మనకి దీక్ష ఇచ్చేస్తున్నారు, తీసుకోండి మీరు ఆ స్థాయికి రాండిరా బాబు అని. కానీ మనం ఏంటి తీసుకోగానే మొదలు చెప్పాను, ఆ గోలోకానికి టికెట్ ఫిక్స్ అయిపోయింది. గోలోక టికెట్ కొనేసుకున్నాం. మాకు గురువు అన్నాడు, ప్రభుజీ రండి ప్రభు, మా గురువు గారి ఫోటో చూడండి, మా గురువు గారి ఫోటోలు బాధితులు, మా గురువు గారికి లేదా మా గురువు గారి దగ్గరికి వెళ్ళి వాళ్ళ ఫోటోలు పెట్టేసి చూపించి ఈ అంతా డబ్బాలు అన్నాడు. ఇలా డబ్బాలు చాలా జరుగుతుంది. ఎక్కువ మంది ఇదే స్థాయిలోనే ఉంటుంది. నిజానికి గురువు కూడా ఎలా అంటే, గురువు అంట అసలు మనం చెప్పకూడదంటే గురువు పేరు ఎవరికి, శాస్త్రం చెప్తుంది. శాస్త్రం ఏం చెప్తుంది తెలుసా? మనం చేసే మంత్రం గురించి, మన గురువు గురించి మనం ఎప్పుడు చెప్పకూడదు. ఎవడో వాడు తెలుసుకొని, ప్రభు మీరు మీ గురించి చెప్పండి, మీ గురువు ఎవరు అని. అంటే మీ ప్రవర్తన చూసి వాడు అనాలి, ఎవరు మీ గురువు, ఎక్కడ నేర్చుకున్నారు మీరు ఇదంతా అంటే అది గురువుని కీర్తించాలి. అంతేగాని డబ్బా, ప్రభుజీ మా మహారాజ్ ఫోటో, మాది ఇది మాది అది, ఎంత ఇది డబ్బా, ఇదంతా డబ్బా. డబ్బా కదా, డబ్బానే కదా. అంటే మంత్రం అంటే రహస్యం. ఇప్పుడు మనకి హరినామం అంటే అందరికి తెలిసింది హరే కృష్ణ మంత్రం. అంటే కొన్ని ఉదాహరణకి గాయత్రి, కొన్ని రహస్యంగా ఇచ్చేవి ఉంటాయి కదా మంత్రం, వాడు చేసే సాధన వాటి గురించి. లేదా మంత్రం చెప్పకూడదంటే ఇక్కడ మీరు ఉదాహరణకి ఎన్ని మాలలు చేస్తున్నారు ఏంటి, నేను ఇన్ని మాలలు చేస్తున్నాను, అన్ని మాలలు చేస్తున్నాను, ఇలా చేస్తా అలా, ఇదంతా డబ్బా. అంటే దీక్ష అంటే అంత గంభీరమైన విషయం అన్నమాట. కాబట్టి ఎవడో చూస్తున్నాడా, మన నియమాలు పాటిస్తున్నాడు, ఓకే వెళ్తాం, పర్లేదు వాళ్ళు ఏం ప్రసాదం దోశలేక ఉల్లి వెల్లి లేదు కదా, తినేస్తాం బయట, పర్లేదుగా ఉల్లి వెల్లి లేదు కదా, ఓకే కదా. ఎవరు చెప్పారు? చైతన్య మహాప్రభు ఏం చెప్తున్నారు? విషయీర అన్న ఖాయిలే దుష్ట హోయ్ మన్. విషయాల్లో ఉన్నవాడి దగ్గర వాడి చేతి ద్వారా ఆహారం తింటే మనసు దుష్టం అయిపోతుందంట. అప్పుడు హరినామం చేయలేము. దుష్ట మనసు ఏం చేస్తుంది? ఆహార నిద్ర భయమైతునాలు చేస్తుంది, అంతకుమించి ఇంకేం చేయలేదు. కాబట్టి ఇదంతా గంభీరమైన విషయం అన్నమాట. ఎందుకంటే నేను ఇవన్నీ చూస్తున్నాను. దీక్ష తీసుకున్న వాళ్ళు ఇవన్నీ బ్రేక్ చేసేవాళ్ళు చాలా మంది చూశాను. దీక్ష తీసుకున్న 2 ఏళ్ళు 3 ఏళ్ళ తర్వాత 4 ఏళ్ళ తర్వాత, 4 ఏళ్ళు బాగా సీరియస్ గా, తర్వాత వాడు మెల్లగా భక్తుల దగ్గర రాడు. ఇవన్నీ కొనసాగాలంటే దీక్ష తీసుకొని, మీకు కానీ దీక్ష కానీ తీసుకోవాలంటే, అది కొనసాగాలంటే కలియుగంలో ఎవరైతే గృహస్థాశ్రమంలో ఉన్నారో, అంటే అఫ్కోర్స్ గృహస్థాశ్రమం ఊరికే అంటాం, నిజానికి ఎక్కడ ఉంది వర్ణాశ్రమం ఉంటే కదా గృహస్థాశ్రమం. ఇప్పుడు ఏదో బ్రతుకుతున్నాం అంటే బ్రతుకుతున్నాం అనుకోవడానికి. గృహస్థులకు ఎవరైతే పెళ్లి చేసుకుని ఉన్నారో వీళ్ళందరూ ఉండాలంటే ఒకటే ఒక మార్గం ఈ భక్తిని కొనసాగించడానికి. ఏంటో తెలుసా? ఎవరు చెప్తారు చెప్పండి? మీరు చెప్పొద్దు, మీరు చెప్తే ఎలాగా? భక్తుల కానీ దాన్ని వదిలేస్తే ఎలాగా? అదే ఆయన తిలకం పెట్టి బొట్టు పెట్టి కొత్తగా ఇవాళ వచ్చారా? ఫస్ట్ టైం ఇతను మరి బొట్టు పెట్టుకోండి. సో ఏం చెప్పాను? సాంగత్యం ఉంటుంది. సాంగత్యం ఉంటారంటే కనీసం చేయాల్సింది ఆదివారం ఇక్కడ ఖచ్చితంగా ఉండాలి. ఇంకా బాగా మీరు దీక్ష తీసుకోవాలంటే మంగళారతి ఇక్కడ ఉండాలి. దీక్ష కావాలంటే మంగళారతిలో ఉండాలి. లేకపోతే దీక్ష తీసుకోవచ్చు కూడా, ఏమి ఇస్తుంటారు కానీ అంత గంభీరంగా భక్తి చేయలేదు. మంగళారతి లేకపోతే ఉదయం లేకపోతే ఇంక నీకు తపస్సు ఏముంది? ఇంకేం తపస్సు ఉంది? ఆయన కూడా పాత ఆయన లాగా ఆయన మీరు నన్ను చూసారా అంతకుముందు? చూడలేదు ఫస్ట్.
తర్వాత మరి ఎలాగా ఇంకేం ఉపయోగం? ఇక దీక్ష ఇవన్నీ ఏంటి? ఉదయం లేకపోతే ఏంటి పరిస్థితి? కృష్ణ ప్రేమ వస్తుందా? కృష్ణ ప్రేమ కోసం కదా మనం దీక్ష ఇదంతా పద్ధతి. కాబట్టి అందుకే మరి ఏమో నాకైతే తెలియదు. ఇక్కడ సాధన షీట్ రాస్తుంటారా వీళ్ళు అందరూ? మంచిది. నేనైతే ఇప్పుడు ఇదివరకేమో కానీ ఇప్పుడైతే నేను ఒకటే నా పాలసీ, సాధన షీట్ రాయని వాళ్ళని వాళ్ళు ఏం చెప్పినా నేను నమ్ము. వాళ్ళు ఏం చెప్పినా నేను నమ్ము. రోజు చేస్తున్నా కూడా నేను నమ్ము. ఎందుకంటే గృహస్థాశ్రమే అలాంటిది. ఎందుకు తెలుసా? మీరు రోజు 16 చేస్తాం అనుకుంటారు, కానీ ఒక రోజు ఏదో పని వస్తుంది, పొద్దున్న 4 చేసి మధ్యాహ్నం చేస్తాం, కానీ సాయంత్రం అలసిపోయి నిద్రపోతారు, మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్ 16 చేస్తాం. అంటే ఆ రోజు చేయలేదనేది కూడా మీకు గుర్తుండదు. ఆ ఆశ్రమం అలాంటిది అనమాట. అలా మీరు చేయలేదని మీకు గుర్తుండదు, కానీ మీరేమో నేను రోజు 16 చేస్తాను. అలాగే ఎప్పుడో జరుగుతూ ఉంటది, ఏదో ఒక సంసారంలో జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా ఎవరైతే ఇక్కడ మీరు గంభీరంగా భక్తి చేద్దాం అనుకుంటే అందరూ కూడా ఏం చేయాలి? సాధన పత్రం రాయాలి. సాధన పత్రం రాయాలా? రాయనట్టు అందరికి పెద్ద సిన్సియర్ లేనట్టు, అంటే గంభీరంగా లేరాడు భక్తులు. అంత రాస్తే కదా, అంత చేసిన రోజుల్లో 2-3 గంటలు చేసినట్టు 1 నిమిషం రాయడానికి ఏంటి ఇబ్బంది ఏం లేదు. కానీ భయం ఏంటో తెలుసా? మళ్ళీ అన్ని బయటకు వచ్చేస్తాయి, పిలిచిపోతాయి, మళ్ళీ చూస్తే మనల్ని ఏమైనా అంటారు, అరుస్తారని. కానీ అందుకే అదే కదా కావాలి. దీక్ష అంటే కావాల్సింది అదే, తిట్టించుకోవడం, సరి చేసుకోవడం, దానికోసమే దీక్ష. కానీ దానికి నువ్వు వెనకాడుతున్నావు అంటే నీకు దీక్ష అవసరం లేదు కదా. మన రంగంతా బయటపడింది మొత్తం. పొద్దున్న ఎన్నింటికి లేచావు? ఉందా మీ సాధన షీట్ లో? ఉంటదా? ఇక్కడ ఉంటుందా? మార్నింగ్ లేచిన టైం ఉందా? లేదా? అందులో పెట్టలేదు. ఇదే మంగళాత్రి వచ్చారు లేదా? ఉంటుందా? ఇంట్లో చేసుకునేది అది ఇంట్లో గోలోకం ఉండదు, ఇక్కడే ఉంటది. ఇంట్లో ఉండేది ఇంట్లో లోకం ఉంటది. మీరు గోలోకంలో కృష్ణుడి ప్రేమ కావాలంటే ఇక్కడ వెళ్ళండి. ఇంట్లో కావాలంటే ఇంట్లో లోకంలోకి వెళ్తారు, మళ్ళీ ఇంకో ఇంటికి వెళ్తారు, మళ్ళీ నెక్స్ట్ లైఫ్. ఇది ఇక్కడ భక్తులు, సేవ, స్ట్రిక్ట్ పద్ధతి ఉంటేనే కదా మనం మారేది. ఇంట్లో లోకానికి వెళ్ళిపోతాం. ఇప్పుడు చాలా మంది ఆన్లైన్ గోలోకానికి వెళ్తారు. చాలా మంది తెలుసా ఆన్లైన్ గోలోకం ఒకటి ఉందని? అంటే ఇది చాలా ఖచ్చితంగా చాలా ముఖ్యమైన పాయింట్, ఇది చెప్పాలి ఖచ్చితంగా. నేను చెప్తున్నాను. ఈ మధ్య ఒక వీడియో కూడా పెట్టాను, ఆన్లైన్ భక్తి అని పెట్టాను. ఏంటంటే ఆన్లైన్ భక్తి నాన్ సెన్స్, పిచ్చి, మెంటల్. ఏంటో తెలుసు ఆన్లైన్ భక్తి అంటే? ఈ ప్రభుజీ లెక్చర్ భలే ఉంది, ఆ ప్రభుజీ లెక్చర్, ఈ మాతాజీ అది సూపర్, ఇది భలే ఉంది, ఆ ప్రభుజీ భలే చెప్తాను. అదంతా మాయా, ఇంద్రియం. నిజమైన భక్తి ఏంటంటే లెగవడం, మంగళారతి, ప్రభుత్వ పుస్తకాలు తీసుకొని చదవడం, అయిపోయినడం. భక్తులు ఎక్కడైతే మనం వెళ్తున్నాం కదా అక్కడికి వెళ్ళి చక్కగా వాళ్ళకి సేవ చేసి వాళ్ళు చెప్పింది చేసి, అది విధానం. ఈ ఆన్లైన్ అంతా పిచ్చి, మెంటల్ అయింది. ఒకవేళ మీకు కావాలంటే మీరు ఎక్కడైతే వెళ్తున్నారో, ఎవరైతే శిక్షణ ఇస్తున్నారో వాళ్ళకి మీరు రికార్డు లేదా ప్రభుత్వ అలా వినండి, పర్లేదు. కానీ ఈ ప్రభుజీ భలే చెప్తున్నారు, ఆ ప్రభుజీ సూపర్, నడుస్తుందా లేదా? ఇది అదంతా మెంటల్ భక్తి. అదంతా అందులో డౌటే లేదు. ఎందుకంటే చెప్పేవాళ్ళు కూడా అలాగే తయారయ్యారు. వాళ్ళు కూడా ఫేమస్ అవ్వడానికి ట్రై చేస్తున్నారు, రకరకాలుగా చెప్పి, అది చూపించి ఇలా చెప్పి. అవసరమా? ఆల్రెడీ ప్రభుత్వ పుస్తకాలు అంతా ఉందిగా, అక్కడ భక్తులు ఉన్నారుగా దగ్గరలో, వాళ్ళు చెప్తున్నారుగా. ఇక్కడ మీకు భక్తులు ఉన్నారు, బ్రహ్మచారులు ఉన్నారు, వాళ్ళు చెప్తున్నారు, చేసుకోండి. ఆన్లైన్ ఎందుకు?
మీకు ఎవరితో వాళ్ళతో ఇక్కడ వాళ్ళతో సంబంధం ఉంది, మీరు రాలేరు అనుకోండి, ఇంట్లో కూర్చొని, అప్పుడు ఇంట్లో కూర్చొని ఇక్కడ జరిగేది చూడండి, పర్లేదు, లేదా వెళ్ళి కానీ. అంతేగాని ఏదో ఆన్లైన్ వాళ్ళందరూ పెట్టేదే వీడియోలు అందుకోసం అట్రాక్ట్ చేయడం జనాన్ని. మీరు టైం పాస్ చేయండి, అందులో ఎంజాయ్ చేయండి, ఎంటర్టైన్మెంట్ అది భోగమే. చూసారా, అంటే ప్రొఫెషనల్ లో కూడా భోగం ఉంది, అంటే అది కూడా భోగమే. అలాంటి వాడికి దీక్ష వేస్ట్. వాళ్ళు అందులో ఉండొచ్చు, వాళ్ళు ఆన్లైన్ భక్తి, ఆన్లైన్ గోలోకంలోకి వెళ్ళిపోతుంది. ఎందుకంటే టైం పాస్ కదా. నిజంగా సేవ చేయాలంటే భక్తుల దగ్గర రావాలి, అప్పుడు కదా మనలో ఉన్న లోపాలు బయటపడేది. ఓకే, అలాగే కరెక్ట్. లాస్ట్ లో ప్రశ్నలు అన్నప్పుడు మీరు అడగండి, చెప్తాను. ఓకే, అర్థమైందా? కాబట్టి దీక్ష తీసుకోవాలంటే చాలా గంభీరంగా ఉండాలి, నియమాలు పాటించాలి. ప్రభుపాద చాలా సార్లు ప్రభుపాద వాళ్ళ శిష్యులకి ఉత్తరాల్లోనూ వాటన్నిటిలో ఎప్పుడు రాసేది, ఎప్పుడు చెప్పేది ప్రత్యేకంగా ఏంటంటే ఫాలో ద రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఆఫ్ డివోషన్ సర్కిల్స్. అంటే భక్తికి సంబంధించిన విధి నియమాలు ఖచ్చితంగా పాటించాలి. ఏంటి భక్తికి సంబంధించిన విధి నియమం? మంగళారతికి లేవాలి, ప్రసాదం మాత్రమే స్వీకరించాలి, ప్రతిరోజు ఖచ్చితంగా 16 మాల చేయాలి, లేకపోతే నిద్రపోకూడదు, అవసరమైతే తినడం ఆపేయాలి. భక్తిదాన్ సరస్వతి ఠాకూర్ అదే చెప్తారు వాళ్ళ శిష్యులు వెళ్ళి ప్రభుపాద మీరు తప్ప, అంటే అఫ్కోర్స్ ప్రభుపాద అంటే మీరు కన్ఫ్యూజ్ అవుతారు, ఆయన భక్తిదాంత సరస్వతి ఠాకూర్ ప్రభుపాద, ఆయన కూడా ప్రభుపాద అంటారు. సో ప్రభుపాద మీరు తప్ప 64 మాలలు చేస్తున్న ఎవరు కనపడలేదు అని శిష్యులు వెళ్ళి అడుగుతుంటారు. అప్పుడు ఒక శిష్యుడు వెళ్ళి అడుగుతారు, ఏంటి నాకు టైం నిద్రపోకూడదు. ఆయన అంటే నిద్రపోకుండా చేయి 64, ఎవరైతే పోతున్నాం తిందాం అని ప్రసాదం ఆపేసి జపం చేయి. మీరు చూసుకోండి ఎంతమందికి 16 మాలలు చేస్తూ రోజు చేస్తూ ఎన్నిసార్లు ఆపేశారు. దానికి సాకులు ఎన్నో చెప్తారు. మా ఇంట్లో అది జరిగిన దాని తర్వాత ఇంకేదైనా ఒకవేళ అది ఎన్ని పనులున్నా ముందర లేచి అది చేసుకుని తర్వాత 16 మాలలు జపం చేసి మిగతా వాటికి వెళ్ళిపోతారు. కానీ నిద్రకు నిద్ర ఉండాలి, తిండికి తిండి ఉండాలి, తర్వాత సొల్లుకి సొల్లు ఉంటారు కదా, సెల్లు సొల్లు ఉండాల్సిందే. ఆ సొల్లు ఇదివరకు అంటే కనీసం కాల్స్, ఇప్పుడు ఇంకా ఇది కూడా ఎక్కువైపోయింది, మొత్తం దరిద్రం ఎక్కువైపోయింది, చెత్త. వీటన్నిటికి మాత్రం బ్రేక్ లేదు, 16 మాలకి మాత్రం బ్రేక్. చాలా మంది అంటే టైం లేదనేది ఏం లేదు. కాబట్టి విధి నియమాలు పాటించాలి. ప్రభుపాద చెప్తున్నారు, విధి నియమాలు ఖచ్చితంగా పాటించాలి. అది లేకపోతే వాటన్నిటిలో విధి నియమాల్లో ఫస్ట్ ఏంటో తెలుసా, ముఖ్యమైనది, ఇందాక ఇది అడిగింది ఏంటది, అన్నిటికంటే ముఖ్యమైన విధి నియమం సాంగత్యాన్ని వదిలేయకుండా. అంటే భక్తుల్ని కలవకుండా దూరంగా 2 నెలలు 3 నెలలు అంటే 16 నుంచి 15 14 టక్క 2 ఏళ్ళు, 1 సంవత్సరం కలవకుండా ఉంటే మీరు 16 మాలలు చేయగలరు చూస్తే సవాల్ చేస్తుంది, చేయలేరు. 1 సంవత్సరం భక్తుల్ని ఎవరిని కలవద్దు, మీరేం చేయొద్దు, జస్ట్ జపం రోజు చేస్తూ ఉండండి, మీరు చేయగలరని చూసుకోండి. ఇంపార్టెంట్. ముఖ్యంగా గృహస్థాశ్రమం, బ్రహ్మచారులు అయితే ఓకే, వాడు ఆల్రెడీ అనుభవం ఉండి, సన్యాసులతో అనుభవం ఉండి కొంతకాలం కలవకపోయినా వాళ్ళు ఒక స్థాయికి వచ్చినా చేయగలరు. కానీ సాధారణంగా గృహస్థులు కొత్తగా ఉన్న అసంభవం జరగదు. ఎందుకంటే దానికి ఉత్సాహం రావాలి కదా, సాంగత్యం ద్వారానే ఆ ఉత్సాహం వస్తుంది. లేదంటే వీళ్ళు ఆల్రెడీ కొంతమంది చూసుంటారు కదా, మా ప్రభు ఈ మాతాజీ ఏదో 1 సంవత్సరం క్రితం వచ్చింది, ఈ ప్రభుజీ వచ్చాడు, మళ్ళీ ఇప్పుడు రాట్లా, మళ్ళీ ఎందుకు వస్తున్నాం, ఇట్లా ఇవన్నీ రకరకాలుగా చూస్తూనే ఉంటాం, జరుగుతూనే ఉంటాం. ఏంటి లోపం అంటే సాంగత్యం. అదేమంటే ఈ సమస్య వచ్చింది, అరే సంసారం అన్నాక సమస్యలు ఉంటాయి, లేకుండా ఉండవు. పెళ్లి అనేది ఒకటి, ఏదైతే ఎప్పుడైతే పెళ్లి అవుతుందో, పెళ్లి చేసుకుంటారో అంతా సుఖం అనుకునే, అది భ్రమది, అది వేరే విషయం. అది లోపలికి వెళ్తాం, ఇంకా లోపల 1 2 3 4 5 ఇది అయిపోతే ప్రభు 1 సంవత్సరం అయితే మీ అమ్మాయి పెళ్ళి అయితే మీ ఆవిడ కాలు ఇరిగింది, తర్వాత అరే ఏదో అనుకున్నాం మా ఆవిడ కాలు ఇరిగింది, కొంచెం కాలం ఈ లోపు మన మనవడు వచ్చి ఏదో వాడేదో పెంట పెడతాం. సో ప్రభు మా మనవడు ఎక్కడి దాకా శ్మశానానికి వెళ్ళిపోయాడు,
కాబట్టి ఎవరైతే ఇది అయిపోయినాక వస్తానంటే వాడు మీరు నేనైతే ఒకటే, వాడు ఇంకా రాడని అర్థం. అంతే, వాడు రాడు. ఎందుకని అది అయిపోయేలోపు ఇంకోటి స్టార్ట్ అవుతుందిగా, అవుదా? అలా ఏమైనా ఉందా ఈ సంసారంలో? స్టార్ట్ అవుతుంది ఎవరికైనా. అరే బిల్ గేట్స్, అంబానీ, అదాని, మైకిల్ ఎప్పుడో అందరికి ఎందుకంటే వాడికి 10 కోట్లు వస్తే 11 కోటికి ట్రై చేస్తున్నాడు. ఈ ఒక్క 11 వస్తే 11 వరకు పట్టలు కావాలి, లేదు ఈలోపు ఇంకోటి ఏదో వస్తుంది. లేదు, సంసారంలో సమస్యలు లేకుండా లేదు. కాబట్టి దీక్ష అంటే ఏంటంటే ఖచ్చితంగా మనం ఎట్టి పరిస్థితుల్లో కూడా మనం ఏదైతే వాగ్దానం చేస్తున్నాం, 16 మాలలో ప్రసాదం తీసుకుంటాను, ఏకాదశి వ్రతం, రోజు లేకపోవడం, ఇవన్నీ ఖచ్చితంగా చేయాలి. ఏదో మనకి ఎప్పుడు ఎక్సెప్షన్ అంటే మనం ఇంకా తినలేని స్థితిలో రోగం వచ్చి పడుకుంటాం కదా, అప్పుడు ఎక్సెప్షన్. అంటే ఏది చేయలేనప్పుడు, రోగం వచ్చి మూతపడి ఏదో అయినప్పుడు, అప్పుడు తప్ప మిగతా అప్పుడు ఇది ఖచ్చితంగా ఉండాల్సింది. ఎంతమంది ఉన్నారు మరి? అదే నిజంగా దీక్షకు మరి సిద్ధంగా ఉండాలంటే ఇవన్నీ కావాలి, దీక్షకు సిద్ధం అవ్వాలి. అంతేగాని ఏదో ఆశ్రమాషి కాదు. అది తపస్సు చెయ్యాలి. మన సమయం ఎంతవరకు? 12:30. కాబట్టి దీక్ష అంటే సామాన్యమైన విషయం కాదు. మనం అన్నిటికీ చేయడానికి సిద్ధంగా ఉంటే తీసుకోవాలి. ఏదో షో చేయడానికి మాత్రం దయచేసి ఎవరు తీసుకోవద్దు. అవకపోయినా పర్లేదు. ఇంకొక దురభిప్రాయం ఉంది చాలా మంది. నువ్వు దీక్ష తీసుకోకపోతే మా భక్తి అని కౌంట్ కాదంట, దీక్ష తీసుకోకపోతే మేము చేసినంత వేస్ట్, అప్పుడు వరకు చేస్తుంది అది చెప్పమే కాదా, దానివల్ల ఉపయోగం ఎందుకు లేదు? ఎవరు చెప్పారు? అలా ఉపయోగం లేదని ఏం లేదు. దీక్ష తీసుకుంటేనే భక్తుడికి లేదే కౌంట్ అయింది, అప్పుడే గోళకాన్ని టికెట్ కొనుక్కున్నట్టు అట్లా ఏం లేదు. కాబట్టి ఈ దీక్ష తీసుకోకపోతే భక్తి అప్పటి వరకు చేసేది పనికి రాదా, మేమేం భక్తులం కాదా? అప్పుడు అలా ఏం లేదు. ఆ దీక్ష తీసుకోవడానికి చేసే ప్రయత్నమే ముందర జరిగేదంతా కూడా ఆ స్థాయికి వెళ్ళడానికి. కాబట్టి అలాంటిది ఏమీ లేదు. చేయండి, ఆ స్థాయికి వెళ్ళండి, వెళ్ళినాక దీక్ష తీసుకోండి. ఇప్పుడు అయినా కృపతోటి ఇచ్చేస్తున్నాను. ఇప్పుడు ఏదైతే నేను చెప్తాను అనేది దీక్షలో ఉన్నతమైన ప్రమాణాలు చెప్తున్నాను. అందరూ ఇలా ఉండకపోవచ్చు, కానీ తీసుకున్నాకైనా దాని ఆ వైపుగా వెళ్ళాలి. కానీ ఏం చేస్తాం, ఒకసారి వచ్చినాక వచ్చేసింది కదా దీక్ష అని ఇంకా అక్కడే సమస్యలు. వాళ్ళేంటి మనల్ని ప్రోత్సహించడానికి వాళ్ళు ఇస్తుంటే మనం ఏంటి అదే తీసుకొని ఓకే మన లెవెల్కి వచ్చింది, దీక్ష అయిపోయింది, మనం రోజు పదార్థంలో ఏదో కష్టపడే ప్రసాదం అనేది అయిపోయింది. నిజానికి నిజమైన భక్తి అసలు ఎప్పుడు మొదలు దీక్ష తర్వాత మొదలు నిజంగా భక్తి మొదలు పెట్టేదాన్ని. అప్పటి వరకు మనం ఆ నిజమైన భక్తి మొదలు పెట్టడానికి సాధన చేస్తాం, ప్రయత్నం చేస్తాం. అప్పుడు దీక్ష తీసుకొని మొదలు. కాబట్టి దయచేసి అందరూ కూడా ఈ సీరియస్ అవ్వండి, భక్తి గంభీరంగా తీసుకునేవాడు, నియమాలను పాటించి. ఇక్కడ దాదాపు నాకు తెలిసి అందరూ 4 నియమాలు స్థూలంగా అంటే సూక్ష్మంగా కష్టం అందరికీ, ఎందుకంటే మనలో వాసనలు ఇంకా పోలేదు వాటి పట్ల. స్థూలంగా అంటే బయట బాహ్యంగా 4 నియమాలు పాటించేవాడు దాదాపు అందరూ పాటిస్తున్నారు. 4 నియమాలు పాటించేవాడు అంటే ఉల్లి వెల్లుల్లి తింటే ఓకే, దాని గురించి పెద్ద ఇబ్బంది లేదు. ఎందుకంటే ఉల్లి వెల్లుల్లి ఇంకా కొంత ఉల్లి లేకపోవచ్చు, ఇంట్లో ఉంటారు కదా, కామన్ కలిసి వాళ్ళతో కలిసి తింటా ఉంటారు. మిగతా 4 అయితే పాటించాలి. అసలు అవి నథింగ్. అసలు 4 నియమాలు పాటిస్తే ఏంటో తెలుసా? అసలు ఎవరైతే 4 నియమాలు పాటిస్తారో వాళ్ళు ఎవరో తెలుసా? వాళ్ళు ఏమంటారు తెలుసా? వాళ్ళు ఏమంటారు మీరు చెప్పండి. ఎవరైతే ఎవరు వాళ్ళు ఏమంటారు? 4 నియమాలు పాటించేవాడిని గట్టిగా చెప్పండి. అర్థమైందా? వాళ్ళని మనుషులు అంటారు. 4 నియమాలు పాటించేవాడు మనుషులు అంటే మిగతా వాళ్ళు
మీకు అర్థం చేయాలి. నిజం అది. ఎందుకంటే పద్ధతి ఉంది కదా, పద్ధతి మనిషికి కొన్ని పద్ధతులు ఇచ్చారు భగవంతుడు మన సృష్టిలో. అవి ఏమీ లేకుండా ఇష్టం వచ్చినట్టు తినేస్తూ మాంసం మైదునం ప్రతిదానికి ఒక పద్ధతి ఉంది కదా. కాబట్టి 4 నియమాల గురించి ఎక్కువగా లేదు ఇక్కడ. 4 దాటి ఇంకా చాలా ఉంది. కానీ అడుగుతారు దీక్షలు, ఎందుకంటే కనీసం ఎంత పరిస్థితి దిగజారినా కనీసం మనిషిలాగైనా ఉండరా బాబు అని దీక్ష అప్పుడు అడుగుతున్నారు. నువ్వు మనిషిగా ఉంటా జంతువు అయిపోతావు రా బాబు. ఎందుకు అంతగా అంటే చుట్టూ ఉన్న వాతావరణం అలాంటిది. అందుకే ముఖ్యమైనది ఏంటి మనకి ఇక్కడ ఇందాక చెప్పారు ఏంటి ముఖ్యమైనది, అది వదిలేవా వెంటనే జంతువు అయిపోతాడు. చాలా త్వరగా జంతువు అయిపోవడం అంతే, చాలా సులభం జంతువు అవడం. ఎందుకంటే అన్ని జంతువులే. వదిలేమంటే అయిపోయినట్టే. అంతే. మీరు ఇక్కడ కూడా చూసుకోండి, కొంతమంది ఇక్కడికి వచ్చి అన్ని 4 నియమాలు పాటించి కొంతకాలం ఉండి జపం చేసి ఇక్కడ సెంటర్ పెట్టి ఎన్ని రోజులు 6 ఏళ్ళ 6 years అవుతుంది. 5 to 6 అదే ఓకే పోయినా మొత్తం 6 years. ఈ 6 ఏళ్ల కాలంలో మీరు కొంతమంది చూసింటారు వచ్చి నియమాలు పాటించి మళ్ళీ కొంత వదిలేసి మళ్ళీ వెళ్ళిపోయి కనపడ్డారా? మీకు కనపడే ఉంటుంది. కనపడ్డారా? అది అందరూ కొత్తగా ఉంటుంది, మీకు కనపడి ఉండవచ్చు. ఎందుకంటే కనపడే వాళ్ళు కూడా మన దగ్గర రారు కదా. వాళ్ళు కోట్లు అయినప్పుడు వస్తారు, తర్వాత వాళ్ళు కనపడరు కాబట్టి అది తెలియదు కూడా. కాబట్టి భక్తుల సంగతి చాలా ముఖ్యం. అందుకే ప్రతిరోజు నియమాలు పాటించడం, దీక్ష తీసుకుంటే ఖచ్చితంగా ఏంటంటే విధి నియమాలు చాలా ముఖ్యం. విధి నియమాలు పాటించడం చాలా ముఖ్యం. అవే మనకి రక్షణ. దాన్ని వదిలేసామంటే అయిపోయినట్టు. ఉదాహరణకి ప్రసాదం గురించి చిన్నదే కదా, ఏమైంది ఉల్లి వెళ్ళి లేదు బయట తినేస్తాం, అలా 4 రోజులు తినండి, 5వ రోజు జపం చేయాలనిపించి బయట ఎక్కడో తింటున్నారు కదా. ఎందుకు భక్తులు కాదు కదా, ఆ చైతన్యం ప్రభావం ఉంటుంది. అదే రోజు ఉదయం లేకపోవడం మానేయండి, రజోగుణం తమగుణం పెరిగిపోతుంది. మంగళారతి ఉదయం బ్రహ్మముహూర్తం లేకపోవడం మంగళారతి పెరిగిపోతుంది. ఇది నియమాలు అంత ముఖ్యం అవన్నీ. కాబట్టి ఎవరైతే దీక్ష తీసుకోవాలనుకుంటున్నారో ఖచ్చితంగా వాళ్ళు సాధన రాయాలి, సాధన పత్రం. తర్వాత రోజు ఇక్కడికి వచ్చి సేవ చేయడం, ప్రతి ఆదివారం రావడం, మంగళారతికి కూడా రావాలి వీలైనంత వరకు. ఎందుకంటే గృహస్థాశ్రమంలో మంగళారతి అంటే ఏదో ఒక రోజు ఇబ్బంది ఉండొచ్చు, రాత్రి లేటుగా ఏదో పర్లేదు. కానీ అదే సాకుగా అడ్డు పెట్టుకొని రోజు మంగళారతి రాకుండా కూర్చోవాలి, రావాల్సింది. వీలైనంత వరకు వీటన్నింటినీ పాటిస్తూ ఉంటే అప్పుడు దీక్షకు ఒక అర్థం. వాళ్ళని చూసి ఇంకొకళ్ళు. కానీ ఇప్పుడు ఎలా అంటే దీక్షలో కూడా కాంప్రమైజ్ అయిపోయి ఎవరికైతే తక్కువ స్టాండర్డ్ లో వాళ్ళని మనం చూస్తాం. బయట దీక్ష తీసుకొని వాడు బయట తింటున్నారు, చూసారా ప్రభుజీ వాడు దీక్ష తీసుకొని బయట నేను తింటా. ఇట్లా మన చైతన్యం అలా ఉంటుంది అనమాట. ఎవడ తక్కువ స్టాండ్ లో వాడిని చూస్తాం, అంతేగాని అందులో బాగా ఉండాలి బయట ఎక్కడ తినకుండా చక్కగా అంత నియమంగా నిష్టగా రోజు మంగళారతికి వచ్చి వాడిని మనం చూడడం. అర్థంతో పాయింట్. వాడు ఖచ్చితంగా రోజు ఏకాదశి రోజు విద్యలు ఉంటాడు కదా, వాడిని చూడరు కదా. ఎవరిని చూస్తాం? ఏకాదశి రోజు ప్రభుజీ ఏకాదశి రోజు వాళ్ళు పొద్దున్నే ప్రసాదం పొద్దున్నే వాళ్ళు చేసుకుంటారు ప్రభు, నేను వాళ్ళు ఫాలో అవుతాను. ఎందుకంటే వాళ్ళు 8ంటికి తింటారు, మధ్యాహ్నం 1 గంటకి తింటారు, మళ్ళీ రాత్రి కూడా 3 పూటలు తక్కువ కదా ఏకాదశి. అది బాగుంది, ఎందుకంటే వాళ్ళకి దీక్ష అయింది. మనకు ఒక షో ఏదో కావాలి, మనకు కావాలి, దాన్ని ఏదో ఒక విధంగా తీసుకోవడానికి అది తెలియదు. అలా చూస్తే చూడొచ్చు, చేసుకోవచ్చు, కానీ మీ స్థాయి కూడా అలాగే ఉంటుంది. అంతకు మించి పైకి వెళ్ళలేదు కదా. మనం ఎవరిని చూడాలి? ఆ నిర్జలు చేసేవాడిని చూడాలి. బయట ఎక్కడ తినకుండా పొద్దున్నే వచ్చి మంగళారతి 3ంటికే వచ్చేసి రెడీగా ఉండి అక్కడ కూర్చొని జపం చేసి కొంతమంది ఉంటారు అలాగే. మంగళారతి అంటే మంగళ వచ్చి జపం చేసుకుంటూ ఇట్లా ఉంటారు కదా కొంతమంది భక్తులు. సో వాళ్ళని మనం చూడాలి. అలా ఉండేవాళ్ళు ఎక్కడో బుద్ధిమంది. కాబట్టి వాళ్ళే మనకు ఆదర్శం వాళ్ళే. కానీ ఈ కింద వాడెవడో తింటున్నాడు, ఏం తీసుకున్నాడు, అది చేస్తున్నాడు, ఇది చేస్తున్నాడు, వాడి. కాబట్టి అలా కంపేర్ చేసుకోకూడదు.
కంపేర్ చేయడం కూడా ఒక రోగం అని చెప్పాలండి ఒకళ్ళు. ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళు ఆ స్థాయిలో ఉండలేము, అందరూ అలా అవ్వలేము. కానీ అది ఆదర్శంగా ఇస్తున్నాం కాబట్టి మనం కూడా ఆ స్థాయికి వెళ్ళాలి, మనం ప్రయత్నం చేయొచ్చు. అంతే ఎగ్జాక్ట్ గా అలా ఉండాలి అది మళ్ళీ అనుకుంటాం, అలా అవ్వలేదు, అలా చేయకూడదు కూడా. అది అనుకరించకూడదు. చేయొచ్చు, ఒకళ్ళు చేస్తే అలా చేస్తే వారం రోజులు చేస్తాం, తర్వాత ఇంకేం చేయలేము. ఎందుకంటే కుదరదు కదా, ఎందుకంటే వాడికి ఉన్న వాడి మనస్తత్వం ఎంతో సాధన చేస్తే వాడు స్థాయి. మనం కూడా అలా సాధన చేస్తే వెళ్తాం, కానీ సాధన ఏమి లేకుండా ఊరికే ఒక రోజులు మారిపోయి ఏదో అందరిలాగా మనం కూడా మెప్పు పొందుదాం వాళ్ళు పొందుతున్నారంటే అలా దానికోసం మెప్పు కోసం ఒక గురువు పొందామనే గుర్తింపు కోసం దీక్షలు అనేవి వేస్ట్, అనవసరం. సరే, ఇప్పుడు అవుతుంది ప్రశ్న ఉంటే సరే. అసలు మీరు ఇక్కడ ఎందుకు కూర్చున్నారు ఇవాళ? ఇంటి దగ్గర ఆన్లైన్ లో రోజు వచ్చారు, అక్కడే ఇక్కడికి ఎందుకు వచ్చారు? అది ఎందుకు వచ్చారు? సండే ఎందుకు వచ్చారా? ఏ ఆన్లైన్ లో ఉంది కదా, అందరూ మాట్లాడదు, ఒకళ్ళే మాట్లాడాలి. మాట్లాడుకోవాలి, కానీ ఆన్లైన్ మంచిది. ఎందుకంటే ఎవరైతే చెప్పాను కదా, ఇందాక చెప్పానండి, చాలా మంది ట్రై చేస్తున్నారు ఇంప్రెస్ చేయడానికి. నేను కొంతమంది అయితే తెలుసు వాళ్ళ బిహేవియర్ చాలా వరస్ట్గా ఉంటుంది, కానీ స్క్రీన్ మీద సూపర్ బిహేవియర్, మంచిగా చెప్తారు. మీరేమనుకుంటారు, ఇది సూపర్ అది ఇది. వాడు వెనకాల చూడండి చెత్త ఎంత ఉందో. ఎందుకు అవన్నీ? మీరు కూడా ఆ చెత్తలాగా తయారవుతారు అలాంటి వాళ్ళు తింటే. మీరు కూడా ఆ షో చేయడానికి స్టార్ట్ చేస్తారు. ఎందుకంటే అలానే అందరు చెత్త నేను అన్ను, ఇంటర్నెట్ లో ఉన్న అందరు చెత్తోళ్ళు, అందరు చెత్తోళ్ళు అని నేను అంటున్నా. అసలు నీకు ఎందుకు అది? నీకు ఆల్రెడీ ప్రభుపాద బుక్స్ ఉన్నాయి, భక్తులు ఉన్నారు, కీర్తన మందిరం సెంటర్ సాంగత్యం ఉంది, ఇంకేం కావాలి? చదువుకోండి, దానికి నేను కాదంటలా. నేను చెప్పేది ఏంటంటే ప్రత్యేకంగా ఆన్లైన్ లో ఫలానా ప్రభుజీ లెక్చర్ వస్తా ఉంటది, వాళ్ళు షార్ట్లు ఏం కాదు. ఏం షార్ట్లు ఏంటది? ఏం షార్ట్? అది చూసేసి ఇది లైక్ కొట్టి అది వెళ్ళి అక్కడికి వెళ్ళి దాని చేతి, ఇది నేను చెప్పేది. అది వద్దండి, నేను పుస్తకాలు చదువుకోండి. దానికి ఓకే, దానికి నేను కారణం లేదు, దానికి ఇబ్బంది ఏం లేదు. అర్థమైంది ఇప్పుడు నేను చెప్పేది? ఊరికే ఇంటర్నెట్ మీద పడి ఈ ప్రభుజీ లెక్చర్ షేర్ చేయడం, గ్రూప్ లో పెట్టడం, ఆ ప్రభుజీ ఈ మాతాజీ అక్కడ ఇది, ఎందుకని మెంటల్? ప్రభుపాద పుస్తకాలు ఉన్నాయి, ప్రభుపాద లెక్చర్లు ఉన్నాయి, మీ దీక్ష అయితే దీక్ష గురువు ఉన్నాయి, లేదా ఇక్కడ మీకు బ్రహ్మచారులు ఎవరో ఉన్నారు వాళ్ళ నుంచి మీరు శిక్షణ తీసుకుంటారు, వాళ్ళ లెక్చర్లు రికార్డు ఉంటే అవి వినండి కావాలంటే మళ్ళీ. లేదంటే మీరు గ్రూప్ చేసుకొని వాట్సాప్ ఇక్కడ ఆన్లైన్ లో కూర్చొని మీరు డిస్కస్ చేసుకొని అవగాహన పెంచు, అది ఓకే. అంతేగాని ఇప్పుడు ఈ ట్రెండ్ ఎక్కువైంది. అంటే ఆగు ప్రభుజీ టైం పాస్ చేయడం దాంట్లో, ఇస్కాన్ లెక్చర్లు, ఈ టెంపుల్ ఆ టెంపుల్ అన్ని గ్రూప్ లో జాయిన్ అయ్యేవాళ్ళు ఉన్నారు. నా దగ్గర కూడా ఉన్నారు స్టూడెంట్, అన్ని గ్రూపుల్లో జాయిన్ అవుతాడు వాట్సాప్. చివరికి ఏంటంటే రోజు జపం చేస్తున్నాడు చేయడు. నిజం, మీరు నవ్వుతున్నారేమో కానీ నిజం ఇది. నాకు తెలిసిన ఎగ్జాంపుల్ ఉంది, నాకు లైవ్ ఎగ్జామ్, పేరు అని చెప్పట్లేదు, ఉన్నాడు. అలాంటి అందరిలో కూడా ఉన్నాయి ఆ గుణాలు. కాబట్టి అలాంటిది వద్దు, అది నేను చెప్పాను. ఎందుకంటే మీ దగ్గర ఉన్న భక్తులు వాళ్ళు మీ మీద కష్టపడి మీరు ఎంతో బాధపడాలని కష్టపడి చెప్తుంటే మీరేం టైం పాస్ అలా కాదు పిచ్చి టైం పాస్ మెంటల్ చేస్తే ఎందుకని?
నేను జస్ట్ ఎంతమంది 16 మాలలో 4 పాటించే వాళ్ళ గురించి తెలుసుకోవడానికి అట్లా అడిగాను. దీక్ష తీసుకున్న వాళ్ళు ఉల్లి వెల్లుల్లి కాదు, బయట తినొద్దంటే ఉల్లి వెల్లుల్లి ఎలా ఒప్పుకుంటారు? దీక్ష వాడికి సంబంధం లేదు. నేను జనరల్ అడిగాను. మనకి గోస్వాములు ఉన్నారు కదా, షడ్ గోస్వామి, వాళ్ళు రోజుకు చెట్టు కింద ఉండేవాళ్ళు ఉన్నారు కదా. అంటే వాళ్ళకి అనికేత అని ఒకటి ఉంది. కృష్ణుడు చెప్తున్నాడు భగవద్గీతలో 13వ అధ్యాయం 8 నుంచి 12 శ్లోకాల్లో, ఎవడు జ్ఞానం ఉన్నాడు అంటే అందులో ఒక పదం అనికేత స్థిరమతి, స్థిరమైన మనస్సు ఉండాలంట. వాడికి జ్ఞానం ఉన్నట్టంటే అది లేనివాడే అజ్ఞానం. అదంతా అజ్ఞానం. కృష్ణుడు చెప్తున్నాడు కదా భగవద్గీత. అనికేత అంటే, నికేత అంటే ఇల్లు, శాంతి నికేతన అవి మన పేర్లు. నికేత అంటే ఇల్లు, అనికేత అంటే వాడికి ఇల్లుతో సంబంధం లేదు. అంటే ఇంటి పట్ల ఆసక్తి ఉండకూడదు దానికి. అది నువ్వు గృహస్థ అయినా కూడా అంటే నా ఇల్లు నా ఇల్లు ఎవరిది ఇల్లు అది? కృష్ణుడి ఇవన్నీ కృష్ణుడివే కదా. మనకేంటంటే మన కర్మవశాత్తు మనకి ప్రాప్తించే కొన్ని ఇళ్ళు, కొంత సంపద, కొంత ఒక రకమైన తల్లిదండ్రులు. అది పుణ్యం కొద్ది పురుషుడు అంటే కూడా అదే. అంటే పుణ్యం చేస్తే స్త్రీకి మంచి పురుషుడు వస్తాడు. మంచి పురుషుడు అంటే బాగా చూసుకునేవాడు వస్తాడు. లేదంటే పుణ్యం కొద్ది పురుషుడు, పుణ్యం స్త్రీకి లేదనుకో టార్చర్ చేసేవాడు వస్తాడు. అంతే చెయ్యాలిగా. అంటే పాపం ఏదో చేసింది కాబట్టి మరి రావాలి. కాబట్టి ఇవన్నీ కర్మవశాత్తు మనకి ప్రాప్తిస్తున్నాయి మొత్తం అన్ని. కానీ వాటిని మనం అవే మన ఓన్స్, అంటే నా సొంతం, నేను ఇంత గొప్పవాడిని, అంత ధనికుని, మాకెంత ఉంటుంది. దీన్ని అహంకారం అంటారు, దాన్ని బలుపు అంటారు. పచ్చిగా చెప్పాలి అది ఎక్కువగా ఎవరికి ఉంది? మనందరికీ లేదా? అది ఉంటే అజ్ఞానం చేయలేదు. 16 మాలలు చేయడమే కష్టంగా ఉంటుంది. అది లేకపోతేనే 16 మాలలు తర్వాత స్టార్ట్ అవుతుంది. మనమే చూసుకోవచ్చు. మనం హరినామం చేయలేకపోతున్నాం, వైష్ణవ దగ్గరికి వెళ్ళి సేవ చేయలేకపోతున్నాం. ఇవన్నీ మన అహంకారం ఎండొస్తుంది. నేనేం చేసేది టాయిలెట్లు కూడా అడగాలి. టాయిలెట్స్ భక్తులు, అది సేవ. టాయిలెట్లు నాకు అవసరమైన టాయిలెట్లు కడిగేసా, అంత అవసరం నాకేం అహంకారం. వైష్ణవ సేవ భగవంతుడికి విగ్రహాల సేవ కంటే కూడా ముఖ్యం వైష్ణవ సేవ. విగ్రహాలకి ఏమైనా మనం ఏం చేసినా ఆయన చెప్పడం, మెల్లకుండా కూర్చుంటాడు భగవంతుడు. కానీ వైష్ణవుడు అలా కాదు కదా, మనల్ని సరి చేస్తాడు. మనం తేడా ఉంటే తేడా తీసేస్తాడు కదా. కానీ అందుకే మనం చెయ్యం, ఎందుకంటే తిడతారు కదా. ఆయన ఓకే ఏదో చేసుకుంటాడు, చేసుకొని భగవంతుడు అన్ని చూస్తూ తెలియదని కాదు, ఏదో ఒకటి అసలు ఏం లేకుండా ఏదో ఒకటి చేస్తుంది కానీ ఓకే. వాడు వైష్ణవ సేవ దీక్ష తీసుకోవాలంటే దీక్ష తీసుకున్నాడు. వైష్ణవ సేవ చాలా ముఖ్యం. సర్వదేవమయం గురు అని చెప్తుంది కదా శాస్త్రం, భాగవతం. దేవతలందరూ గురువులో ఉంటారు. అటువంటి వైష్ణవులు కదా మనం సేవ చేయాలి. దీక్ష తీసుకున్నాక ఒక వైష్ణవుడు అయితే ఉంటాడు, దీక్ష గురువు ఉన్నాడు. తర్వాత మనకి శిక్షణ ఇచ్చిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళకి సేవ చేయాలి, వాళ్ళని అనుసరించాలి. అఫ్కోర్స్ అలా అంటే ఇప్పుడు కొంతమంది ఏంటంటే వీళ్ళని వాడుకునే వాళ్ళు కూడా ఉన్నారు. దీక్ష ఇప్పించేసి వాడుకునే వాళ్ళు జనం కూడా తయారయ్యారు కొంతమంది. ఆ ఎదవలు భక్తులు వేసాం, ఎదవలే వాడు, కానీ మీకు తెలియదు వాళ్ళు ఎదవలు. అలా కూడా ఉంటారు. అంటే డొనేషన్ల కోసం వాడుకోవడం, లేదంటే మీ దగ్గర సేవ తీసుకోవడం, మీ చేత చెయ్యి అనిపించుకొని ప్రణామం వాడికి హ్యాపీ అని, దాని అహంకారం. అలాంటి వాడా కాదా అని మీకు తెలియాలంటే మనలో నిజాయితీ ఉంటే మనకు తెలుస్తుంది వీడు వాడా కాదా. మనం కూడా అలాంటి బ్యాచ్ అనుకుంది, అందులో కలిసి మనం ఏం చేస్తాం, ఆయనకి మనం 10 మంది అయితే మన కింద మళ్ళీ 4 తయారు చేస్తాం. భజన బృందం చెంచా లేదా ఉన్నారు, తెలియదు, త్వరగా మెల్లగా అర్థం ఉంటుంది, బయటకు వస్తుంది. ఎప్పుడైనా అనుభవం ఉండి వెళ్తే కానీ అది తెలియదు, బయటకు వస్తుంది. ఇదంతా చాలా కష్టం. వీటి నుంచి బయటపడాలంటే అలాంటి శిక్షణ ఇచ్చేవాడు కావాలి కదా మనకి. ఇవన్నిటి నుంచి బయటికి లాగి మనం తిట్టి, మనల్ని కొట్టి, లేదంటే బాగు చేసి
మందలించి చేసి, కానీ మనం అవకాశం ఇవ్వం కదా వాడు. మనం ఓకే మాకు దీక్ష కావాలి కానీ మిగతా ఓకే శిక్షణ అంతా ఓకే రోజు 16 మార్లు చేస్తాం, బయట ఓకే బయట ప్రసాదం ఇంక మిగతాది ఇంక మిగతా వెళ్ళింది అయిపోయింది. 16 మార్లు చేస్తాం ఏకాదశి ఫినిష్, అందరితో దీక్ష అవ్వాలి. అక్కడి నుంచే కదా దీక్ష అయిన తర్వాత మళ్ళీ సాధన. కృష్ణ ప్రేమ రావాలంటే ఇవన్నీ వదిలేయాలి. దరిద్రం నేను, నాది, నా భార్య, నా ఇల్లు, నాది, ఎవడది ఇది అంత తేలికైన విషయం కాదు. అసలు దాన్ని ఊహించలేము. నాది కాదు అనే మనం అనుకుంటాం కదా కాదనేది దాన్ని థియరిటికల్ గా అంటే మనం చెప్పడానికి చెప్తాం అవును ఇదంతా కృష్ణుడే అని, కానీ నిజంగా లోపల ఉందా అని తెలియదు. లోపల ఉంటే దానికి తగ్గట్టుగా ప్రవర్తన కూడా ఉంటుంది. కాబట్టి దీక్ష అంటే కొంచెం గంభీరమైన విషయం. దానికి మనం సిద్ధపడాలి. ముఖ్యంగా ఏం చేయాలి? దీక్షకి అఫ్కోర్స్ సాంగత్యం ఎలాగ ఉండాలి. దీక్ష తీసుకున్న తర్వాత కొనసాగాలి, ఉండాల్సిందే. ముఖ్యంగా దీక్ష తీసుకోవడం అంటే తపస్సు చేయడానికి నేను సిద్ధంగా ఉన్నానంటే తీసుకోండి, లేదంటే మర్చిపోండి. నేను ఇదిగో 16 మార్లు కదా ఎట్లా ఉంటానంటే ఓకే అలాగే ఉంది, అవసరం లేదు దీక్ష. అలాగే చేసుకో, లైఫ్ లాంగ్ చేసుకో, ఇబ్బంది ఏముంది. లేదు నేను తపస్సు చేయడానికి సిద్ధంగా ఉన్నాను, కష్టపడతాను, ఇంకా ముందుకెళ్ళాలి భక్తిలో, కృష్ణ ప్రేమ నాకు కావాలి అంటే తీసుకో, లేదంటే అవసరం. ప్రశ్న మీరు మంచంలో కొనుక్కునేవారు కదా కదా కొలతాను అది అది మీరు మంచంలో కొనుక్కునే చేయాల్సింది. ఉంటాయి నా స్థాయిలో నాకుంటే, మీ స్థాయిలో మీకుంటాయి, ఎవరి స్థాయిలో వాళ్ళకు ఉంటాయి. ఇప్పుడు సేవలు అంటే అందరూ ఏదో వాష్ చేస్తూ వండుతూ కనపడాల్సిన పని లేదు. ప్రతిసారి ఉంటాయి, అందరు చేయాల్సిందే. అందరూ పడుకునే వాళ్ళకి సేవ చేయాల్స్తూనే ఉండాలి. ఇంక పడుకున్నాక ఇంకేం చేయలేము కాబట్టి పడుకొని కూడా సేవ చేయాలి. ఏంటి హరే కృష్ణ హరే కృష్ణ హరే రామ, అది సేవ. కాబట్టి సేవ ఆగదు అసలు. శ్వాస వదిలే వరకు సేవ చేస్తూనే ఉండాలి. అనుకుంటాం, అనుకోవడం ఏంటి కాదు, నిజం కాదు అది. ఇప్పుడు మనం భక్తిలో ఉంటాం, బయట వాళ్ళు గాడిద అంటాం, అంటే గాడిద చాకరీ చేస్తాం. ఇక్కడ భక్తులు అవును అవును మన కృష్ణుడు గాడిద కదా, ఇక్కడ కూడా గాడిదే, అక్కడ కుక్కలే, ఇక్కడ కూడా కుక్కలే. ఇది కృష్ణుడు కుక్కలం మనం. కాబట్టి కృష్ణుడికి చేస్తూనే ఉంటాం, అది అంతే నడుస్తూనే ఉంటది. అంటే అఫ్ కోర్స్ బయట గాడిద జాగ్రత్త ఎందుకంటే గాడిద విపరీతంగా చేసి ఒక క్యారెట్ కొంచెం కానీ మన భక్తులు కూడా ఎందుకు చెప్తున్నాం అంటే అలా చేయొద్దని. అలా చేసి ఎంతో చేసి చివరికి పొందేదంటే ఆహార నిద్ర భయమై తినాలి. అది ఎంత కొంచెం శ్రమ చేసినా అవి వస్తానే ఉంది. దానికోసం ఎందుకు కష్టపడతామని వాళ్ళ గురించి అలా చెప్తాం. కానీ ఇక్కడ కష్టపడేది ఎందుకంటే కృష్ణుడి కోసం మరియు మన యొక్క ఆధ్యాత్మిక అభివృద్ధి వీటి కోసం కూడా, మనలో అనార్థాలు బయటపడడం కోసం, కృష్ణుడు ఆనందం గురువు ఆనందం కోసం చేస్తాం. ఇది గాడిద జాగ్రత్త ఏం కాదు, కానీ చేయాల్సిందే, తప్పదు. ఎందుకంటే ఇక్కడ చేయకపోతే అక్కడ చేస్తాం, కాబట్టి ఇక్కడ చేయడం మంచిది. ఎవరు చెప్పారు వదిలిపెట్టమని? నేను వదిలిపెట్టమని అనలేదు. అవును వదిలేయమని చెప్పలేదు. అందుకే గృహస్థులు ఇప్పుడు భార్య పిల్లల్ని అందరిని వదిలేసి మీరు వచ్చేసి ఇక్కడ కూర్చోండి, అలా అది కరెక్టేం కాదు. ఎందుకంటే బాధ్యతలు ఉన్నాయి, పిల్లల్ని వాళ్ళకి పెళ్లి చేయాలి, వాళ్ళని పెంచడం ఇవన్నీ ఉంటాయి. అది చేసుకుంటూ మిగిలిన సమయం ఆ టీవీకి ఆ పిచ్చి పిచ్చిగా అంత టైం వేస్ట్ చేయకుండా ఇది చేసుకోవచ్చు.
మధ్యలో లేకపోతున్నాను నేను అనలేదు కంటిన్యూ. నేను వేరే మాట అలా లేకపోద్దని అనలేదు నేను. ఓకే, నాకు అర్థమైంది. వాళ్ళు 16 మాలలు చేసి మధ్యలో బ్రేక్ ఇచ్చి 16 కూడా చేయరు, బ్రేక్ అవుతూ ఉంటది, వదిలేస్తారు సాంగత్యం లేకపోతే అని చెప్పాను. మీరు ఎన్నని చెప్పండి, ఇప్పుడున్న ప్రస్తుత వాతావరణంలో ఆడవాళ్ళకి ఉండే, అఫ్ కోర్స్ చిన్నపిల్లల బాధ ఎంత కొంచెం ఎక్కువ సివియర్ గా ఉంటుంది టైం అంత, ఓకే అది ఒప్పుకుంటా. మిగతా టైంలో అదంతా నాన్ సెన్స్, వాళ్ళు ఏం చేయట్లేదు. అంటే రోజుకి 2 గంటల మించి ఇంట్లో పని ఏమి ఉండదు. ఒక ఇల్లు ఉందంటే వాళ్ళ ఇంట్లో చేసేది, ఒకవేళ బయట ఏమీ లేదనుకో ఇంట్లో కూర్చొని చేసేది 2 నుంచి మహా అంటే 3 గంటలు చేస్తారు. మహా అంటే 3 గంటలు చేస్తారు ఇంట్లో. ఏది చిన్నపిల్లల తల్లి గురించి మాట్లాడలేదు, వాళ్ళకి కొంచెం సివియర్ గా ఉంటుంది. మిగతా వాళ్ళందరూ మహా అంటే 2 నుంచి 3 గంటలు, అంతకు మించి ఏం లేదు. ఏది మీ అన్ని మీరు చేసుకుంటే, ఇంకా పని మనిషిని పెడితే గంట సేపు కూడా ఉంటుంది. చెప్పండి, 2 నుంచి 3 గంటలు మీరు చేస్తారు. అంటే మీ ఇంట్లో వాషింగ్ మిషన్లు అవేం లేకపోతే పట్టొచ్చుకోండి. 5-6 గంటలు సరే, అది 6 గంటలు అలాగే అనుకుందాం. 6 గంటలు చేస్తున్నారు, అది నిజమే, ఓకే. అయితే ఏంటి, మీతో 18 గంటల సంగతి ఏంటి? అవన్నీ వేసుకోండి. కొన్ని అది అయిపోయినాక చేయండి, కొన్ని 6 గంటలు తీసేసి మిగతా తర్వాత చేయండి. ఇదే మంచిది కాదు అసలు, ఈ ప్రశ్నే మంచిది కదా. చెత్త ప్రశ్న. నేను కనీసం చేస్తున్నాను, మమ్మల్ని గుర్తించరా, నేను ఎంతో కొంత చేస్తున్నాను, అసలు చేయనోడు కంటే నేను బెటర్గా, ఏంటి పిచ్చి ప్రశ్న. రాలేదు, మేము ఎంతో వచ్చాడు కూర్చొని. ఇంకేమన్నాయా? ఖచ్చితంగా ఉంటాయి. కంటక కోటి రుద్ధ అని కలియుగంలో కష్టం ఏంటంటే, మందు తాగడం కష్టం కాదు, వ్యభిచారం కష్టం కాదు, భక్తే కష్టం. ఎందుకంటే భక్తి చేస్తే చాలా మంది వ్యతిరేకం అయిపోతారు, అందరు శత్రువులు అవుతారు, అడ్డు పెడుతుంటారు. భార్య అయితే భర్త ఒప్పుకోదు, భర్త అయితే భార్య ఒప్పుకోదు. ఎందుకంటే వాళ్ళ ఇంద్రియ భోగానికి ఎక్కడ మిస్ అవుతామని వాళ్ళ బాధ. ఎప్పుడైతే భక్తి చేస్తుంటామో వాళ్ళకి ఇంద్రియ భోగం కుదరదు కదా, వీడు మన దాంట్లో పార్టిసిపేట్ చేయడు కదా, మనకేంలో మన ఇంద్రియ భోగం, కాబట్టి వాళ్ళకి ఇబ్బంది అన్నమాట. అందుకని వాళ్ళు రకరకాలుగా ఇబ్బంది పెడుతూ ఉంటారు. అయినా కూడా దానికి ఏంటంటే మనం అనుకోవాల్సింది, మనం ఏ విధంగా దాన్ని కూర్చోండి, దాన్ని ఏం తీసుకోవాలంటే మనకి దాన్ని ఎలా తీసుకోవాలంటే, మనకి కర్మ ఉంది చాలా, కృష్ణుడు కాబట్టి ఆ కర్మను అనుభవిస్తున్నాడు. అయినా కూడా నేను చేయాల్సిందే, ఎందుకంటే మన కర్మ లేకుండా ఎవరు మనం నిజంగా భక్తి చేయాలంటే మన కర్మే మనకు అడ్డుపడుతూ ఉంటుంది, కర్మ కానీ మన అశ్రద్ధ కానీ. కాబట్టి అవన్నీ అవి రకరకాలుగా భర్త, పిల్లలు, భార్య ఈ రూపాల్లో ఎదురవుతూ ఉంటాయి. కాబట్టి వాటిని తట్టుకొని మనం అయినా కూడా చేయడానికి ప్రయత్నం చేస్తే కృష్ణుడు మెల్లగా, వీడు ఇంకా చేయాలనుకున్నాడా, ఓకే వీడికి సహాయం చేద్దాం. కానీ ఎక్కువ శాతం మనం ఏం చేస్తామంటే ఊరికే అంటే ఏదో కారణం సాకు ఎత్తుక్కుంటూ ఉంటాం, మనం చేయకపోవడానికి కారణం వాళ్ళు వీళ్ళని. అఫ్కోర్స్ అలా అని వాళ్ళు ఏమి చెయ్యరని కాదు, వాళ్ళు ఎలా కొంత వ్యతిరేకత ఉంటది వాళ్ళ ద్వారా, రాక్షసులు ప్రహ్లాదుడు లాగా అందరికీ ఉంటాయి ఆ లక్షణాలు. కాబట్టి ఏంటంటే మనం వాటిని తట్టుకోవడం. తత్తేను కంప సుషమిక్షమాన భుంజాన ఏ బాధ కృతం విపాకం 10వ స్కందంలో శ్లోకం అంతా తెలుసా? 10వ స్కందంలో ఉన్నది. సో కావాలంటే ఆ శ్లోకం ఎవరు అమ్ముతుంది, ఆ శ్లోకం ఒకసారి చదవండి, శ్లోకం దాని అర్థం చదవండి.
మనం నిజంగా ఎవరంటే ఎన్ని కష్టాలు వచ్చినా కూడా మన యొక్క భక్తి సాధన వల్లకుండా చేస్తూ పోవాలి. మన ఉన్న దాంట్లో కొన్నిసార్లు ఉదాహరణకి భర్త భార్య వేధింపుల వల్ల అంత కుదరదు, అన్ని నియమాలు కుదరదు. మనం వీలైనంత వరకు చేయడానికి ప్రయత్నం చేయాలి. అంతేగాని దాన్ని అడ్డు పెట్టుకొని ఉన్నదాన్ని కూడా వదిలేసి ఆయన వలన ఈయన వలన మా ఆవిడ వల్ల నేను రావట్లేదు, మా పిల్లల వల్ల ఇలా చెప్తే ఇంకెవరు చేసేదేమో. కాబట్టి మనకు వీలైనంతగా చేయడానికి ప్రయత్నం చేయాలి. వ్యతిరేకత ఉంటుంది, అది మన కర్మ, అందులో సందేహం లేదు, కర్మే అది. అయితే మరి లేదా మన అందరికీ అలాంటి భర్త ఎందుకు రాలేదు, లేదా అందరికీ అలాంటి భార్య ఎందుకు రాలేదు, ఎందుకు వాళ్ళకే వచ్చారు మరి? లేదా అందరికి ఎందుకని పిల్లలు మెంటల్, కొంతమంది పిల్లలు మెంటల్ పిచ్చోళ్ళు, ఎందుకు అందరికి పిల్లలు మెంటల్ గా లేదు, 10 మంది ఉన్నారు. లేదా కొంతమంది తెలివైన వాడు ఎందుకు పుట్టాడు, లేదా వాడు వేధించేవాడు ఎందుకు పుడతాడు? కర్మ. 10:14 తత్తేను కంపా సుసమీక్షమానం కృతం విభాగం పూర్వకర్మ ఫలం పూర్తితో అనుభవిస్తూ మనోవాక్యాలతో నీకు నమస్కరిస్తూ నీ గిరేపు చరణపై మనపూర్వకంగా ప్రదీక్షించేవాడే ఉత్తమంగా ముక్తిని వడించు అధికారి ఉన్నవాడు. ముక్తి అంటే దాన్నే మన చైతన్య చరిత్రలో ముక్తి పదే, భక్తి పదే, అదే దానికి కూడా ఇచ్చారు. అంటే అక్కడ ముక్తి అంటే నిజమైన భక్తి ఎప్పుడు మొదలవుతుందంటే భగవద్గీతలో కృష్ణుడు కూడా చెప్తున్నాడు. ఏంటది శ్లోకం ఉంది, బ్రహ్మభూత ప్రసన్నాత్మ నశోచతి నకాంక్షతి సమ సర్వేషు భూతేషు మద్భక్తి లభతే పరం. అంటే ముక్తి తర్వాత నిజమైన భక్తి మొదలవుతుంది. బ్రహ్మభూత అంటే ఇదే. బ్రహ్మభూత స్థితి అంటే ఏంటి? ముక్త స్థితి. అంటే బ్రహ్మభూత అంటే జీవభూత, మనమందరం జీవభూత అంటే జీవుల్లాగా దేహం. సో బ్రహ్మభూత అంటే నేను శరీరం కాదు, ఆత్మని వాడికి చెప్పవసరం, వాడి అనుభూతిలోనే ఉంటాడు. అక్కడి నుంచి భక్తి మొదలవుతుంది, నిజమైన భక్తి. అది పొందాలంటే ఏం చేయాలి? ఇప్పుడు దాకా నేను చెప్పింది అదే, తపస్సు చేయాలి. ఎవరు చేస్తున్నాడు తపస్సు? ఎంతమంది చేయడానికి సిద్ధంగా ఉన్నాం? మనం ఉన్న 4 నియమాలు దీనిపైన సాకులు ఎదుర్కొంటూ మేము మిగతా వాళ్ళ కంటే బెటర్, లేదా ఇది మాకు ఇంత పనులు ఉన్నాయి, మేము ఆడవాళ్ళం, మేము పురుషులు, మాకు జాబు, మాకు అది ఉంది. ఓకే, అందులోనే ఉండండి. అయితే ఇది చెప్తున్నారు కాబట్టి అందులోనే ఉండండి. మీకు ఇంకా భక్తి ఎందుకు, ముక్తి ఎందుకు, కృష్ణ ప్రేమ ఎక్కడ వస్తుంది? కాబట్టి ఆశ్రమానికి భక్తి చాలా సులభం, చాలా చెప్తారు బయట. అంటే భక్తి చాలా సులభం, హరినామం చేయండి అని. నిజమే, హరినామం చేస్తే మనం గోలోకం వెళ్తాం, కృష్ణ ప్రేమ అన్ని వస్తాయి. కానీ దానికి తపస్సు చేస్తేనే కదా అది వచ్చేది. ఊరికి ఒకసారి వచ్చేసి టెంపుల్ కాసేపు కూర్చొని హరే కృష్ణ చాలా బాగుంది, హై బోల్ ప్రభుజీ వెరీ నైస్ అని చెప్పేసి ఇంటికి వెళ్ళి పండుకొని టీవీ చూసుకోలేదు అని చేస్తే ఎక్కడ వస్తుంది? ఏం వస్తుంది? ఏం కాదు. వాళ్ళతో మనం డిస్కస్ చేయాలా, అలా వదిలేదు. మీ స్థాయిని బట్టి కూడా ఉంటుంది అది. మీరు అది వాళ్ళతో మాట్లాడగల ధైర్యం, అవగాహన, ఆర్గ్యుమెంట్ అవన్నీ చేయగల శక్తి కూడా ఉంటే చేయొచ్చు, తప్పేం లేదు. కానీ అలా లేదు అనుకున్నప్పుడు మనం మనకంటే ఉన్నతమైన భక్తుల దగ్గరికి వాళ్ళు ప్రభుజీ ఇలా రండి, మీరు మా ప్రభుజీ మాట్లాడతారు, లేదా అట్లా చేస్తే కొంచెం మంచిది. అప్పుడు ఏంటంటే, లేదంటే చాలా వరకు ఎప్పుడైతే సరైన అవగాహన లేకుండా మీరు వాదన చేస్తే మీకున్న విశ్వాసమే షేక్ అయిపోయి గందరగోళం అయిపోతున్నాం. మనం తెలిస్తే వాదించవచ్చు. మాతో చేద్దాం. మాతాజీ అడిగారు కదా, ఆన్లైన్ నుంచి మాతాజీ ఇందాక అడిగి చెప్పాను కదా నేను సమాధానం. ఏది కూడా కరెక్ట్? అది ఎవరి నుంచి వింటారు? అది నేను మళ్ళీ ఎవరైనా గురువులు ఎలా అవుతారు? ప్రామాణిక గురువులు ఎలా అవుతారు? మీకు వాళ్ళ గురించి తెలుసా? ఆయన బ్యాక్గ్రౌండ్ ఏం చేస్తారో తెలుసా? ఆయన పద్ధతి తెలుసా? ఆయన గురించి వ్యవహారం తెలుసా? ఆయన ప్రామాణికం ఎలా అవుతారు? ఊరికి అక్కడ 4 మంచి మాటలు చెప్తే సూపర్ భక్తుడు అయిపోతాడా?
అది మీ భ్రమ. అది మీ భ్రమ. వాడు బాగా కాషాయం వేసుకొని తిలకం పెట్టి వచ్చాడంటే వాడు సూపరా కాదు. నేనేమంటున్నానంటే వాడు సూపర్ కాదు, మంచోడో కాదో మనకు అనవసరం. అది మీకు అవసరం లేదు. కారణం అంటే బుక్స్ ఉన్నాయి, భక్తులు ఉన్నారు, ఇక్కడ చేసుకోండి. మీరు కావాలంటే మీ గ్రూప్ లో మీరు డిస్కస్ చేసుకోండి. టైం అయిపోయింది. ఎందుకు టైం అలా వేస్ట్ చేస్తారు? అందులో మెంటల్ భక్తి చేస్తారు. వాడు ఎవడో తెలియదు, ఏం లేదు, వాడు ఏది చెప్తాడు, మీకు డౌట్ వచ్చింది అడుగుతారా? లేదుగా. ఏం చెప్తే అదే నిజమా? ఇప్పుడు అందుకే మెంటల్ ఎక్కింది చాలా మందికి. యూట్యూబ్ చూసి ఎవరు కొంతమంది వచ్చారు, ఏమండి యూట్యూబ్ మన అలా వచ్చింది నిజమేనా అంటుంటాడు. ఏదేదో పిచ్చి ఎవడొకడు వైరల్ చేసుకోవడం ఏవేవో మాట్లాడు. ఆ పిచ్చి అన్ని తీసుకొచ్చి మమ్మల్ని ఎందుకు అడుగు? వాడిని వచ్చి కాకపోతే ఎందుకు తెలియదు కదా. ఎందుకంటే వీడికి డౌట్ వస్తుంది అనమాట, నిజమా కాదా అని భ్రమం. ఎందుకంత? ఒకటే విషయం మీరు అనొచ్చు, ఆయన కూడా కృష్ణుడి గురించి చెప్తున్నారు కదా అని. కృష్ణుడి గురించి చెప్పొచ్చు, కానీ వాడి ఉద్దేశం వేరే ఏంటి? ఫాలోవర్స్ కోసం చెప్తుంటే కృష్ణుడి గురించి మీరు పట్టుకోగలరా ఆ విషయాన్ని? ఎవరు, నేను పేరు లేదు చెప్పను, ఎవరు అవసరం లేదంటాను నేను. ఎవరు అవసరం లేదు. మీకు ఇక్కడ భక్తులు లేరా అంటాను నేను. అది నేను చెప్పేది. ఇక్కడ భక్తులు శిక్షణ ఇవ్వట్లేదా? ఒకవేళ మీకు అలా అనిపించింది అనుకోండి, ఇక్కడ ఇవ్వట్లేదు, వెళ్ళిపోండి వాళ్ళ దగ్గరికి. మీరు ఎవరి దగ్గర అయితే చూసారో ఆయన దగ్గరికి వెళ్ళిపోయి శిక్షణ తీసుకోండి. ఓకే, అంతేగాని ఇక్కడ ఉంటా అది వింటా, ఇది మెంటల్. ఇది వీళ్ళు ఎందుకు శ్రమ పడుతున్నారు ఇక్కడ భక్తులు మీకు అందరికి శిక్షణ ఇవ్వడానికి? మరి అది తెలుసుకోవడానికే మీరు మొట్టమొదటి ప్రభుపాద పుస్తకాలు చదవండి. నేను దాని నుంచి చెప్పేది కూడా అదే. ప్రభుపాద బుక్స్ చదవండి, ప్రభుపాద పుస్తకాలు చదవండి. అందులో ఉంటాయి అన్ని లక్షణాలు ఏంటి, ఎలా ఉండాలి, చదివితే అర్థమైంది. అది మీరు వివరించమని వీళ్ళని అడగండి. అది ప్రవచనం, అదే ప్రచారం. అంతేగాని ఏదో కాదు. మీకు ఎలా అర్థమైంది అంటే చదవండి. పుస్తకాలు ఇచ్చారు, బేసిక్స్ ఎలా ఉండాలి, భక్తులు ఏంటి, భక్తి ఏంటి, అది ఏం చదవరు. ఆడెవడో ఆన్లైన్ లో వస్తాడు, వాడు చెప్తారు, అదే వింటారు. ఇక్కడ తెలుసా మీకు? వాళ్ళే చెప్తే అదే కరెక్ట్ అను. తర్వాత కనబడకపోతే వదిలేయండి వాళ్ళని. సీరియస్ గా చెప్తున్నా, వదిలేయండి. ఎందుకు? వాళ్ళ గురువుగా అక్కడ ఉన్నాయి. మీకు కనబడినప్పుడు వాడు భక్తుడు కాదు కదా, సరైనడు కాదు కదా. ఎందుకంటే ఇప్పుడు ఆన్లైన్ లో అంతా చాలా మంది టైం పాస్ చేస్తున్నారు అంతా ఆన్లైన్ లో. ఎందుకంటే నిజంగా మిమ్మల్ని మార్చే ప్రవచనాలు మార్చే విధంగా ఉందంటే నేరుగా కూర్చోడది వైదిక విధానం. అక్కడ కూర్చొని ఇక్కడ చెప్పాలి, వినాలి, శిక్షణ పొందాలి. ఇది పద్ధతి. ఎవరో ఆన్లైన్ లో ఉంది, మేము వింటున్నాం. మరి నువ్వేం చేస్తున్నావు అంటే ఏం లేదు, జపం చేస్తున్నాం, లేదు అప్పుడప్పుడు ఏదో చేస్తాం, ఏమనంటే అదే వింటున్నాం అంటే. ఇవన్నీ జరుగుతున్నాయి, నాకు తెలిసి ఇవన్నీ. ఓకే, మీకు నిజంగా ఎవరైనా ఇష్టమై ఆయన బాగా ఏదో ప్రభు చేయమన్నా వెళ్ళండి. ఎందుకంటే ఇక్కడ బాగలేదు కదా, ఆయన సూపర్ కదా, వెళ్ళండి సూపర్ దగ్గరికి. మంచిదే కదా. మీరు మంచి భక్తులు అవ్వాలనుకో మంచి దగ్గరికి వెళ్ళండి, నష్టమే ఉంది. అడగొచ్చు, అడగకూడదు, రెండో ఉన్నాయి అందులో. ఎందుకంటే గురువుని అతిక్రమించేటువంటి ప్రశ్నలు వేయకూడదు. కానీ మీకు అనుచితంగా అనిపించి ఇది కరెక్టేనా అని మీకు సందేహంగా ఉంటే అడగచ్చు. మీరు మరీ ఎక్కువగా అంటే 1, 2, 3, 4 చాలా డివేట్ అయ్యాడు కాబట్టి అడగకూడదు, పారిపోవాలి అక్కడి నుంచి. అంతే కదా, ఇంకేం చేస్తాం? అడిగేది ఏమన్నా ఇంకా ఆల్రెడీ కనపడుతుంది కదా. మీకు చదువు రాదే మరి ఎట్లా? చాలా మంచి ప్రశ్న. అదే అందుకే మంచి ప్రశ్న అన్నాను. మీకు రాదు కాబట్టి చెప్తున్నారు రాదని. ఏం చేయాలని? మీకు చదివి రాదంటున్నారు, చదవలేదు. వచ్చిందా? ఉత్తమ ప్రశ్నల పుస్తకం స్టార్ట్ చేయండి. ఉత్తమ ప్రశ్నలు తెలుగులో ఉంది, చదవండి.
చదవండి చదవండి చదవండి. ఉత్తమ ప్రశ్న పుస్తకం చదవండి. అంటే అంటే నేనైతే టెంటేటివ్ అంటే ఒక లిస్ట్ తయారు చేశాను, బుక్స్ లిస్ట్ ఆర్డర్. మీకు కావాలంటే మీకు పంపిస్తాను, ఒకసారి పెట్టండి. ఏ ఆర్డర్ లో ఎలా చదవాలి, కొంతమంది డౌట్ ఉంటుంది, ఇలా అని తయారు చేశాను. అంటే అలాగే చదవమని నేను కంపల్సరీ చెప్పట్లేదు, మీకు ఇష్టమే ఏదైనా చదువుకోండి. బట్ ఏంటి అని అడిగితే నేను ఇస్తే ఒకటి అది పంపిస్తాను, రోజు పంపిస్తాను. ఒకసారి గ్రూప్ లో పెట్టే నిజంగా చదువురాని వాళ్ళకి మీరు అందరూ చదువుతారు కదా, మీ పక్కన వచ్చి కూర్చోమన్నారు. ఇంకేం చేస్తాం. వాళ్ళకి ఎలా రాదు. శ్లోకాలు మీరు చదువురాదు, శ్లోకాలు వదిలేసి మిగతా చదవట్లేదు. ఓకే, అదే ముగిద్దామా? ఏం భయం అసలు, బస్ చదవండి, ఏదో ఒకటి మెల్లగా ఎంతో కొంత అర్థం ఉంచుకుంటది, ఏం భయం లేదు. హరే కృష్ణ. ఓకే అండి, ముగిద్దాం. మనిషి అయితే ఎన్నమూడు నిమిషాలు చెబుతుంది, అర్థం మనిషి మాట్లాడుతూ చదువుతూ ధ్యానం జంతువులు అట్లే కాదు, నమస్కారం చేయాలన్నా మనిషే కాదు. ఎవరిని పోల్చకూడదు, మనిషి ఎవరిని పోల్చకూడదు జంతువుతోటి. మనిషి కాదు, ఇలా ఉండాలన్నారు కదా. అవును, అంటే శరీరం ఆకారం పరంగా మీరు మనుషుల్లాగా లెక్కేసుకుంటే వేసుకోండి, మీరు సైన్స్ ప్రకారం. మేము వేదాల ప్రకారం, శాస్త్రం ప్రకారం అయితే వాడు మనిషి కాదని చెప్తాను అంతే. హరే కృష్ణ. ప్రభు గారు చాలా నిష్టగా చేస్తూ ఆయన చెప్పారు. మన మీరందరూ ఆ విధంగా భక్తుల ముందుకెళ్ళిన భావంతో అనుమానం చెప్పారు. మీరు ముందుకెళ్ళాలి, అది ప్రవర్తించండి, వెళ్ళండి, అవసరం లేకుండా వెళ్ళండి. ఏ వయసులో ఎవరికి కోరుకుంటారు, అందరూ మాలా భక్తులు కావాలి, అందరూ మాకంటే ఉన్నతంగా ఇంకా సంతోషిస్తారు. ఆ విధంగా ఇస్తారు. ఎందుకంటే ఇక్కడ వ్యక్తిగత శిక్షణ లోపాలు ఆన్లైన్ చేసి అక్కడ సేవకు ఎవరు వాస్తవం సేవలకు ఎవరు కూడా. సో ఇది ప్రత్యక్షంగా మనకు చేస్తేనే అది భక్తి శిక్షా గురి మీద మనకు అది కృష్ణుడి పైన డైవర్ట్ చేస్తుంది. మనం కూడా సహజంగా చూస్తున్నాం, ఎవరో ప్రేమిస్తాం, ఆ ప్రేమ కృష్ణుడు డైవర్ట్ చేయడం అదనమాట. ఇక ప్రత్యక్షంగా మన శిక్షణ పొందడం ఇంపార్టెన్స్. ఆ విధంగా రూపాలు ఆ విధంగా శిక్షణ ఇచ్చారు, ఇలా చూస్తాం. ప్రత్యక్ష శిక్షణ ద్వారా ఎక్కువ అభివృద్ధి. అలా ఆన్లైన్ కంపెనీ మన గ్రూప్ డిస్కస్ మనం చేసుకోవచ్చు. కానీ రేపు 24 గంటల మిగతా సేవలకు నెగ్లెక్ట్ చేయడం తప్పదు.